గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశ ఆర్థిక స్వావలంబనకు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఊతమిస్తుంది. ఆత్మనిర్భర భారత్ను స్వాగతించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. తెలంగాణలో విలయ తాండవం చేస్తున్న కరోనా మహమ్మారి. నిన్న ఒక్కరోజే 41 పాజిటివ్ కేసులు నమోదు. పోతిరెడ్డిపాడుపై భగ్గుమంటున్న తెలంగాణ విపక్షాలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ. కోవిడ్-19 కట్టడికి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలి. నర్సంపేటలో శానిటైజర్లను పంపిణీ చేసిన ఎంపీ మాలోతు కవిత. డీటెయిల్స్ చూస్తే కరోనా లాక్డౌన్ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రాలను ఆదుకోవాలన్న తలంపుతో 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్యాకేజీని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్వాగతించారు. కరోనా సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశ ఆర్థిక స్వావలంబనకు ఈ ప్యాకేజ్ ఊతమిస్తుందని అభిప్రాయపడ్డారు. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, వివిధ వర్గాలకు ఈ ప్యాకేజ్ ద్వారా మేలు జరుగుతుందని భావించారు. ఆత్మనిర్భర భారత్ స్వప్న సాధనకు సంస్కరణలు చేపట్టాల్సిన తరుణం ఇదేనన్నారు. స్థానిక పరిశ్రమలకు చేయూతనివ్వాలని, తద్వారా భారత్ అంతర్జాతీయంగా పోటీ పడేలా ప్రోత్సాహం లభిస్తుందన్నారు. తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న కొత్తగా 41 కేసులు నమోదయ్యాయి. 2 మృతి చెందారు. మరణించిన 2 హైదరాబాద్కు చెందిన వారే కావడం గమనార్హం. కొత్తగా నమోదైన కేసులో జీహెచ్ఎంసీ పరిధిలో 31 కేసులు నమోదయ్యాయి. మిగిలిన 10 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారి వల్ల నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1367కు చేరింది. మరణించిన వారి సంఖ్య 34కు చేరింది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ అంశంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ దమ్మపేట క్రాస్ రోడ్ జాతీయ రహదారి మరమ్మతు పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు 2.8 కోట్లతో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. జగన్నాథపురం, పూసుగూడెం ఈ ప్రాంతానికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. గత 3-4 సంవత్సరాలు కూడా పట్టించుకోలేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత స్వయంగా ఒకసారి చూశాను. మున్సిపల్ కమిషనర్ గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు గురించి వాళ్ళు చేశారు. కొంతవరకు ఇబ్బందిగా చేయడం జరిగింది. కానీ ఇది పర్మిట్ సంవత్సర పరిచయాలు జరుగుతాయి. వెంటనే ఈ రోడ్డు శాంక్షన్ చేసాం, ట్రైన్ శాంక్షన్ చేశాం. దీనివల్ల ఈ పైనుంచి వచ్చే నీళ్లు రోడ్డు మీద కాకుండా పక్కన ట్రైన్ మీద వెళ్ళే విధంగా ట్రైన్ తీసుకొచ్చాం. ఎవరికి ఇళ్ళకి సాధ్యమని ఇల్లు కూడా ఎవరికి పోకుండా సాధ్యమని ఉండే ప్రయత్నం చేశాం. వెంటనే ఈ రోడ్డు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది చాలా శాశ్వత పరిష్కారం చేయడం జరిగింది. ఈరోజు శంకుస్థాపన చేశాను. ఆగస్టు 15 వరకు ఇది పూర్తిగా నిర్మాణం పూర్తయి మళ్ళీ ఇనాగ్రేషన్ చేస్తాం. అదేవిధంగా పాలన మున్సిపాలిటీకి 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఇంపార్టెంట్ రోడ్డు కమిషనర్ గారి నేతృత్వంలో ఇక్కడ అన్ని కూడా
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజ్ ఆత్మనిర్భర భారత్ అభియాన్ పథకం కింద ప్రకటించిన సందర్భంగా ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లారం సంతోష్, మీసా, సంజీవ్, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతా కీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి భారత్ మాతా భారత్ మాతా నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారికి మన ప్రపంచవ్యాప్తంగా కరోనాను ఎట్లా కంట్రోల్ చేయాలి అని చెప్పి ఆయన నాయకత్వంలో మొత్తం ప్రపంచ దేశాలు కూడా ఆయన అనుసరిస్తున్న సందర్భంగా మన దేశంకి 20 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఈ నష్టానికి పూరించడానికి చేసినందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ ఈ సమస్యలో పాలాభిషేకం చేయడం జరిగింది. కాబట్టి మనం కరోనాను ఎట్లా గెలవాలి, ఒక రాక్షసమైనటువంటి రోగం, దాన్ని ఎట్లా గెలవాలి అనేదాన్ని ప్రజలు అందరూ అనుసరిస్తున్నారు. ఆయన నాయకత్వంలో ఆయన లేకుండా ఈరోజు ఏముండో ఎట్లా ఉన్నా అనే పరిశీలనలో అందరూ అందరి నాయకులు అన్ని పార్టీ నాయకులు ఒప్పుకునే రోజు కాబట్టి మేము ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వల్ల అనేక దేశాలు ఆర్థికంగా అతలాకుతలం రావడం జరిగింది. దాన్ని మొదటిగా ప్రాణ నష్టం జరగకుండా కాపాడడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విజయవంతం సాధించడం జరిగింది. అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా కాపాడడానికి దాదాపు ఒక 20 లక్షల కోట్ల ప్యాకేజీతో ఆర్థిక ఉద్దీపన పథకాన్ని నిన్న ప్రకటించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఒక ముఖ్యమైన ఆర్థిక రంగంగా ఉండడం జరిగింది. కాబట్టి దాన్ని కాపాడి ఇంకా ఆర్థికంగా దేశాన్ని అభివృద్ధి పరిచే లక్ష్యంతో ఈ 20 కోట్ల ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. దీని ద్వారా అనేక చిన్న తరహా కానీ మధ్య తరహా కానీ కూలీలు కానీ ఆర్థికంగా తోడ్పాటును అందించే విధంగా ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారిని కృషిని అభినందిస్తూ ఈరోజు ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత 500 లీటర్ల శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా మహమ్మారి బారిన పడకుండా మాస్కులు, శానిటైజర్లు వాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీ కిషన్, ఇతర వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. నామగారిని కోరడం జరిగింది. ఏంటంటే అయినా మా మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రతి ఒక్క నియోజకం చాలా ఏజెన్సీ ప్రాంతాలు అటాచ్డ్ ఉన్నాయి, చాలామంది వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు కావాలన్నప్పుడు వెంటనే వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థము మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రతి నియోజకవర్గానికి 500 లీటర్ల చొప్పున కూడా అవి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ నర్సంపేటలో ఎమ్మెల్యే గారికి ఇవాళ 500 లీటర్ల శానిటైజర్లు వారికి హ్యాండ్ ఓవర్ చేశాము. ఇంకా మిగతా ఏ సహాయ సహకారాలను కూడా పూర్తి స్థాయిగా మా వంతు నర్సంపేట ప్రజలకు మరి ఎమ్మెల్యే గారు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తే ఆ విధంగా ఉండడానికి మేము ఉన్నామని తెలియపరుస్తూ మరొకసారి చివరిగా
ఇవాళ లాక్డౌన్ ఉన్నా లేకున్నా దయచేసి మీరు ఇంకొక 5-6 నెలలు ఇదే విధంగా ఎవరికి వారు కట్టుదిట్టం చేసుకొని మీరు దయచేసి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఎవరికి వారు కాపాడుకోవడమే దీనికి పూర్తి ఇది తప్ప ఇంకోటి ఏం లేని చెప్పి తెలియపరుస్తూ అందరూ చాలా జాగ్రత్తగా ఉండి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు చేతులు కాళ్ళు శుభ్రం ఉంచుకుంటూ జాగ్రత్త వహించాలని మనస్ఫూర్తి కోరుతాము. ఎంత ఇబ్బంది పెడుతుందో యావత్ దేశమే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఎంత ఇబ్బంది పడుతుందో చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే స్థానిక శాసనసభ్యులు నర్సంపేటకి ఒక్క కరోనా కూడా రాకుండా యావత్ సిబ్బందితో పాటు కొన్ని ప్రజాప్రతినిధులందరూ కష్టపడి నర్సంపేట నియోజకవర్గాన్ని గ్రీన్ జోన్గా మార్చిన దాంట్లో వాళ్ళు పూర్తి పాత్ర ఉంది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారికి కొన్ని ప్రజాప్రతినిధులకు మరియు అధికారులకు మనస్ఫూర్తి అభినందిస్తూ ఉన్నాం. చాలా కార్యక్రమాలు గత 2 రోజుల నుంచి బియ్యం పంపిణీ కావచ్చు, పండ్ల పంపిణీ కావచ్చు, రకరకాలుగా పేద ప్రజలకు ఏ విధంగా చేయాలో ప్రభుత్వ సహాయ సహకారాలతో పాటు నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదరపల్లి గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లాక్డౌన్లో పేదలకు నిత్యావసరాల నిమిత్తం ప్రభుత్వం ఇచ్చే 1500 రూపాయలు దేనికి సరిపోవని కనీసం 5000 రూపాయలు మరియు నిత్యావసర సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ వ్యవస్థ, ఈ అధికార వ్యవస్థ, ఓట్లేసి నాయకుడిని ఎన్నుకునే వ్యవస్థ, ఆ ఎన్నుకున్న నాయకుల ద్వారా ఫలితం ఆశించాలనేది ప్రజల కోరిక. ప్రజలు ఉత్తప్పుడు కోరిక లేకున్నా ఇలాంటి కష్ట సమయంలో, ఏ పని నడవని సమయంలో బ్రతుకుదెరువు రోజు పని చేసుకొని కానీ తినలేని కుటుంబాలున్న కుటుంబాలకి 5000 రూపాయలు, నెలకి 5000 రూపాయలు ప్రతి లాక్డౌన్ సందర్భాన్ని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేయాలని నేను కోరుతున్నా. ఏదైతే ఉచిత బియ్యం ఇస్తున్నారో, ఇంతకుముందు రేషన్ షాపుల ద్వారా కందిపప్పు ఇచ్చిండు, చింతపండు ఇచ్చిండు, తర్వాత నూనె ఇచ్చిండు, గోధుమ పిండి ఇచ్చిండు. ఇప్పుడు లాక్డౌన్ ఉంది. ఈ సమయంలో అట్లాంటి నిత్యావసర వస్తువులన్నీ ఇచ్చినట్టయితే వాళ్ళు కనీసం ఉప్పు, చింతపులుసో ఏదో తాగుకొని బ్రతకడానికి, జీవనం గడపడానికి ఆస్కారం ఉంటుంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, నిత్యావసర సరుకులన్నీ ఉచితంగా రేషన్ షాపుల ద్వారా నిరుపేద కుటుంబాలందరికీ ఇవ్వాలి. రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఈ 1500 రూపాయలు ఏదైతే భృతి ఇస్తున్నారో అది ఏంటికి సరిపోతుంది? ఇలా 1500 ఏంటికి సరిపోదు. నిజంగా కూడా రోజు 50 రూపాయలు ఏమొస్తుంది? ఇలా 150, 200 రూపాయలు, 125 రూపాయలు నూనె అయింది, 120 రూపాయలు కందిపప్పు అయింది, 5000 రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. సైదాబాద్లో బీజేపీ నేతలు సుమారు 500 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. బీజేపీ నేతలపై పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మలక్పేట్ నియోజకవర్గంలోని సైదాబాద్ డివిజన్లో మలక్పేట్ నియోజకవర్గము భారతీయ జనతా పార్టీ, సైదాబాద్ డివిజన్ భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారు మరియు అదేవిధంగా నడ్డా గారు ఇచ్చినటువంటి కార్యక్రమంలో భాగంగా బడుగు బలహీన వర్గాలకు, పేదలకు వాళ్ళకు కావాల్సినటువంటి వండుకునేటటువంటి సరుకులు అందించాలన్నటువంటి ఫీడ్ ది నీడ్ కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు చేయడం జరిగింది. దాదాపుగా 500 మందికి ఇక్కడ సైదాబాద్ బస్సులో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా సరఫరా చేయడం. దీన్ని ఈరోజు మన యొక్క నగర అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ మండలి నాయకుడైనటువంటి శ్రీ రామచంద్రరావు గారు ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సంతోషం ఏంటంటే మొత్తం భారతదేశ వ్యాప్తంగా ప్రపంచంలోకెల్లా నరేంద్ర మోడీ గారు గొప్పతనం ఏదైతే ఉందో నిన్ననే 20 లక్షల కోట్ల రూపాయల యొక్క ఆర్థిక ప్యాకేజ్ ఏదైతే డిక్లేర్ చేయడము, భారత్ అభియాన్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా డిక్లేర్ చేయడము. దీంట్లో అందరూ కూడా బడుగు బలహీన వర్గాలకి కాకుండా శ్రామికులు మరియు కర్షకులు, రైతులు వాళ్ళందరికీ కూడా 20 లక్షల కోట్ల రూపాయలు వర్తించే విధంగా స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఈరోజు మన యొక్క ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు దాని యొక్క గైడ్లైన్స్ ఈరోజు రిలీజ్ చేస్తారు. దీని ద్వారా ఏమైతే మార్కెట్లో 1 రూపాయికి 2 రూపాయలు విడుదలవుతాయి. ఎప్పుడైతే ప్రభుత్వం యొక్క 1 రూపాయి విడుదలైతే మార్కెట్లో కూడా ప్రైవేటు పెట్టుబడులు కూడా 2 రూపాయలు. అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే విడుదల చేసారో 20 లక్షల కోట్ల రూపాయలు, దానికి తగ్గట్టుగా మార్కెట్ ప్రైవేట్లో 40 లక్షల కోట్ల రూపాయలు, అంటే మొత్తం భారతదేశ వ్యాప్తంగా 60 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఈ కోవిడ్ సందర్భమున ఈ మ్యాన్ టు మ్యాన్
ప్రతి ఒక్కరికి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయేటటువంటి రోజుల్లో కూడా మేము ఇదే రకమైనటువంటి ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము. భగవంతునితో కూడా ప్రార్థిస్తున్నాము తొందరగా ఈ యొక్క కోవిడ్ ఏదైతుందో మన భారతదేశం నుండి పోవాలని చెప్పేసి, నగరం నుంచి కూడా పోవాలని చెప్పేసి ఈ సందర్భంలో కోరుతాం. జనగామ జిల్లా దేవరుపల మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బస్వా సావిత్రి, ఎంపీడీఓ అనిత ఉపాధి హామీ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పనులకు కూలీల వేతనాలు త్వరగా చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అనిత, ఎంపీపీ బస్వా సావిత్రి, ఎంపీఓ శ్రీనివాస్, ఆయా గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు. ఇప్పుడు వలసకూలీలు రావడం జరిగింది. కరోనా గురించి అందరూ ఎక్కడి నుండి వచ్చి మన సొంత ఊర్లలో ఉండి పనికి కావాలని జాబ్ కార్డులకు అప్లై చేసి మీరు అన్ని గ్రామాలలో నాకు తెలిసి పేమెంట్ కార్డు కావచ్చు, కానీ రిక్వెస్ట్ పెట్టిన దేవదేవ గారికి రిక్వెస్ట్ పెట్టిన ఇట్లా చేయండి సార్ మాన్యువల్గానైనా. ఒకవేళ అయినా కాకుండా వాళ్ళ మస్టర్స్ ఇలా పడేసాం అయిపోయింది అని అనుకోకండి. స్లిప్ వస్తేనే మీకు లేదు అంటే మీ అంటేనే పడుతుంది, గుర్తుపెట్టుకోండి. మీ అంటేనే పడుతుంది కాబట్టి వాళ్ళకి కూడా స్లిప్స్ తీసుకోవాలి. స్లిప్స్ తీసుకొని మీకు ఆటోబార్కి ఇచ్చి పంపిస్తారా తెలియదు. మళ్ళీ అన్నీ అట్లా చెప్పి స్టెప్స్ పెరుగుతారా అంటే ఏమైందంటే మధ్యలో గ్యాప్స్ పెరుగుతారు. కాబట్టి కొంచెం మీరే దగ్గర ఉండి అందరినీ ఎవరికైనా ఇచ్చి చేయించుకుంటే నేను వద్దానండి, అన్నీ నేనే చేయాలి అంటే ఎవరైనా చేయలేదు, చేయండి. కానీ చేసిన పని మరి ఎంతమందికి నిజంగానే ఇచ్చిందా లేదా అన్నది కూడా వెరిఫై చేసుకోండి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో పట్టణ సీఐ పల్లె రాకేష్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కరోనా సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని సూచించారు. మాస్కులు లేకుండా అనవసరంగా వాహనాలపై బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేసి 1000 రూపాయల చొప్పున జరిమానా విధిస్తామని తెలిపారు. ఈ రోజు మాస్కులు లేకుండా తిరుగుతున్న 30 వాహనాలను తనిఖీలు చేసి జరిమానా విధించినట్టు తెలిపారు. మందిని వాళ్ళపైన కేసు నమోదు చేశామండి. వచ్చేసి ఇప్పుడు ఫైన్ వచ్చేసి 1000 రూపీస్ ఫైన్. అలాగే బోధన ప్రజల్ని కోరుకునేది ఏంటంటే వాళ్ళు బయటికి వెళ్తే ఖచ్చితంగా మాస్క్ ధరించాలి, అలాగే సోషల్ డిస్టెన్స్ పాటించాలి. అలాగే కర్ఫ్యూ టైం 6 PM వరకు ఉంటుంది. 6 PM తర్వాత కూడా ఎవరు అనవసరంగా బయటికి వెళ్ళదు. ఒకవేళ వెళ్తే వాళ్ళపైన కేసులు నమోదు చేసి వాళ్ళ బండ్లు సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు 30 కేసెస్ అయ్యింది. ఇప్పటివరకు కోవిడ్ అంటే స్టార్టింగ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు టోటల్గా 1300 కేసులు వేశారు, బండ్లు సీజ్ చేశారు. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా, మండల, బూత్ స్థాయి అధ్యక్షులు ఒక్కరోజు దీక్షలో భాగంగా జిల్లా అధ్యక్షులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన శ్రీశైలం వరద నీటిని అక్రమంగా ఆంధ్రాకు తరలిస్తుందని, దీనివలన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు నీటి కొరత ఏర్పడే 1000 ఎకరాలు బీడు భూములుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం మేల్కొని ఏపీ ప్రభుత్వం కుట్రను అడ్డుకోవాలని అన్నారు. లేని ఎడల లాక్డౌన్ అనంతరం భాజపా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా రైతాంగం నోట్లో మట్టి కొట్టే దుశ్చర్యకి ఈరోజు ఏపీ ప్రభుత్వం తెరలేపింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, ఈ రెండు కూడా మనకు శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా ఏదైతే వరద జలాలు ఉన్నాయో ఈ వరద జలాల ఆధారంగా మనం ప్లాన్ చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన నీటి వాటా ఏదైతుందో ఆ వాటా ద్వారా ఈ యొక్క 2 ఎత్తిపోతల పథకానికి 1000 కోట్ల రూపాయలతో ఈరోజు మనం ప్లాన్ చేసుకున్నాం. ఈ 2 పథకాలు పూర్తయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కనీసం 4 లక్షల పైగా ఎకరాలకి ఈరోజు నీరంది ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా కానీ, వనపర్తి జిల్లా కానీ, రంగారెడ్డి జిల్లాలో కొంత భాగం, మిగతా అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో కొంత భాగము ఏదైతే ఉందో కలకల్లాడే పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు ఈ యొక్క ఏదైతే అద్భుతమైన ఈ 2 పథకాలకి గండి కొట్టేటట్లు అక్రమంగా ఈ యొక్క వరద జలాలని తరలించుకుపోవడం కోసం ఏపీ ప్రభుత్వం ఏదైతే పోతిరెడ్డి పాడ్ రెడ్ రెగ్యులేటరీ ద్వారా అక్రమంగా 80 క్యూసెక్కుల నీళ్లను తరలించుకుపోవడం కోసం ఈరోజు కుట్రకు తెరలేపింది. గతంలోనే
వైఎస్ రాజశేఖర రెడ్డి 40,000 కుషక్కుల నీటిని వారు ఆల్రెడీ తీసుకొని వెళ్ళారు. అదే అక్రమము దాని మీద ఇప్పటికే అనేక రకాల వివాదాలు నెలకొన్న ఇంకా పూర్తి కాలేదు. అయినా సరే మళ్ళీ ఈ యొక్క పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ యొక్క కాల్వల్ని కానీ వాటి యొక్క తోడేసే నీటి సామర్థ్యాన్ని కానీ ఆ ఎత్తిపోతల పథకం యొక్క పంపుల్ని కానీ మరో 40,000 కుషక్కులకు అదనంగా పెంచడం కోసం చాలా కూలుగా ఈ కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుట్రకు తెరదీశారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ విషయాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నది. మీరు వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ముఖ్యమంత్రికి అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు స్నేహస్తం చాపారు. అనేక రకాల సందర్భాల్లో మీరు కలుసుకొని ఈ 2 రాష్ట్రాల్లో ఒక అద్భుతమైన ఫలితాలను మేము తీసుకొని వస్తాము, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ఈ 2 రాష్ట్రాల్లో స్నేహపూర్వకంగా పూర్తిగా గోదావరి జలాలను కానీ కృష్ణా జలాలను కానీ ఎవరి యొక్క హక్కులు ఉల్లంఘించకుండా వాడుకొని 2 రాష్ట్రాల్లో ఉన్న అనేక వేల లక్షల బీడు ఎకరాలని శశజామలం చేస్తాము, రైతాంగానికి మంచి రోజులు చేస్తామని చెప్పి ఈరోజు సీఎం కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో పత్రికాత్మకంగా తెలియజెప్పడం జరిగింది. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం నన్నూరు గ్రామంలో నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రజలకు అవకాశం కల్పించాలని సచివాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్లో గల 50 రోజుల నుండి పనులు లేక గ్రామంలోని నిత్యావసర సరుకులు దొరకక తీవ్రమైన ఇబ్బందికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉదయం 6 నుంచి 9 గంటల వరకు షాపులు తెరవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రజలు కానీ గ్రామ ప్రజలు కానీ సుఖ సంతోషాలు ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని ఈ లాక్డౌన్ పెట్టినారు. అందరికీ సగమే, అందరికీ సంతోషమే. దీనిగా మనసారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ సరే ప్రజలు వాళ్ళ యొక్క విజ్ఞప్తి మేరకు ఒప్పుకున్నారు. కానీ ప్రజల్లో ఉన్న అవసరాలు అయితేనేమి, ప్రజల్లో ఉన్న కష్టాలు అయితేనేమి, వాళ్ళ కష్టాలు వాళ్ళ అవసరాలు గమనించకుండా కొన్ని ఆంక్షలు పెట్టారు. ఈరోజు కొన్ని గ్రామాల్లో ఇటువంటి రెడ్ జోన్లు కానీ లేకుంటే ఈ షాపులు తెరవంగా కానీ అన్ని చోట్ల అన్ని విధాలుగా పెట్టాలి. కానీ కొన్ని గ్రామాల్లో పెట్టి కొన్ని గ్రామాల్లో పద్ధతి కాదు కదా. సరే మా గ్రామంలో అయితేనేమి ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చిందని తొలగిపోయినారు. దాదాపుగా అతను వచ్చి ఒక 10 రోజులు అయింది. సరే మేము ఒక ఈ షాపుల కొరకు, దుకాణాల కొరకు, కిరాణా షాపుల కొరకు, నిత్యావసర సరుకుల కోసం మేము 16-17 రోజులు ఈ రోజుకి మేము వాళ్ళని ఎంఆర్ఓ అయితేనేమి, ఆర్ఐ అయితేనేమి, లేకపోతే విఆర్ఓ అయితేనేమి, సరే గ్రామంలో ఉన్న నాయకులకైతేనేమి, సరే ఈ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయినాము. సరే ఎమ్మెల్యే గారికి మనం వచ్చినప్పుడు చెప్పారు, తెలుసుకుని చెప్పారు. కానీ ఏ విధంగానో మళ్ళీ మాకు తెలియదు. కానీ మేము ఇంత పోరాటం చేస్తున్నాము, వాళ్ళైతే మాకు ఎటువంటి సడలింపు ఇస్తులేదు. కాబట్టి మేము ఈ రోజుకి మేము 17 రోజులు కాబట్టి మాకు బాధ అనిపించి మళ్ళీ ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టినాము. ఈ షాపులు కానీ, మెడికల్ షాపులు కానీ, కిరాణా షాపులు కానీ, దుకాణాలు కానీ, కూరగాయల షాపులు కానీ తెరవాలని. మేమేమన్నా వైన్ షాపులు అడుగుతున్నాము, తెలుసండి మాకు ఆరోగ్యాలకు మా ప్రజల కోసం అని. మేము అడుగుతున్నది ఏమి నిత్యావసర వస్తువులు, ప్రజలకు వెళ్ళ అందుబాటులో వస్తువుల కోసం మేము అడుగుతున్నాం. అదే తప్పేం లేదు. కానీ అధికారులు అయితేనేమి, లేకపోతే వేరే వాళ్ళు అయితేనేమి ఇదేది మా సమస్యలను పట్టించుకోకుండా మమ్మల్ని చాలా ప్రజలకు కానీ మాకు కానీ ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి మేము విన్నవించుకున్నది ఏమంటే దినం ప్రతిరోజు తెరచాలని కాదు, ఉదయం 6 గంటల నుంచి 9 వరకు తెరిపించాలని మా భావన, మా ప్రజల ఆవేదన, ప్రజల యొక్క కష్టం కోసం మేము ఈ విధంగా పోరాడుతున్నాము. కాబట్టి ప్రజల కోసమైతేనేమి, మా కోసమైతేనేమి, మా గ్రామ ప్రజల కోసమైతేనేమి మీరు మనసారా విన్నవించుకొని మా విన్నపాన్ని ఆలకిస్తారని, మాకు ఈ విధంగా సడలింపు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నన్నూరు గ్రామ ప్రజల తరఫున జై. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు ఆపలేని అసమర్థ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఒక్కరోజు దీక్ష చేపట్టింది. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో మాజీ జెడ్పీటీసీ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు కందే హరిప్రసాద్ తన నివాసంలో ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లాకు సాగునీటి విషయంలో భవిష్యత్తులో తీవ్ర నష్టం జరిగే చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం కుట్రకు వ్యతిరేకంగా ఈ నిరసన దీక్షలు చేపట్టినట్టు వారు తెలిపారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా ఎదుర్కోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు
ఈరోజు అంతా కూడా ఒకరోజు నిరసన దీక్షలో పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ 7,000 కోట్ల మంజూరు చేస్తూ 203 జీవో నెంబర్ని విడుదల చేసింది. ఈ సామర్థ్యాన్ని పెంచితే దక్షిణ తెలంగాణకు ముఖ్యంగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాదు తాగునీటి జలాలు, కృష్ణా జలాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా పోతిరెడ్డిపాడు సామర్థ్యత పెంచితే వీటికి నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు. జీవో విడుదలైంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ నీళ్ళ కోసం పోరాటాలు జరిగితే తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మరి ఈరోజు వాళ్ళు జీవో విడుదల చేసే వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడితే ఎట్లుంటుందో ఆ విధంగా కేసీఆర్ కూడా ఈరోజు ఏది కూడా ప్రగతి భవన్కే పరిమితమై ఈరోజు పోతిరెడ్డిపాడు గతంలో రాజశేఖర రెడ్డి గారు కొంత తీసుకొని పోయి ఈరోజు కొడుకు ఆంధ్రప్రదేశ్కి ఇంకా నీటి సామర్థ్యాన్ని తీసుకొని పోయాడు. మనకు రావాల్సిన వాటనే ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి లేదు. దక్షిణ తెలంగాణ పూర్తిగా ఎడారేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ముఖ్యంగా కల్వకుర్తి ప్రాంతానికి గతంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పేరుతోటి ఇక్కడ శంకుస్థాపన చేసి 10-20 సంవత్సరాలు దాన్ని గడుపుకుంటూ ఈ ప్రాంతానికి నీరు రాకుండా పేరు కల్వకుర్తి ఎత్తిపోతలైతే ఇక్కడ నీరు రాలేదని ఆఖరికి కల్వకుర్తి ఎత్తిపోతలకు మహాత్మత్వం ఉంది, లిఫ్ట్ ఇరిగేషన్ పేరు పెట్టేసి ఇక్కడ కొంత ప్రాంతానికి ఒక 4-5 గ్రామాలకు మాత్రమే నీరు వచ్చింది. ఆ తర్వాత ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఆమనగల్లు, కడతాల, తలకొండపల్లి, మాడుగుల, వెల్దండ ఈ కల్వకుర్తి నియోజకవర్గం ప్రాంతాలన్నింటికి కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందిస్తారని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసినప్పుడు నేనే అక్కడ కూర్చొని 1 సంవత్సరం లోపల ఈ పనులను పూర్తి చేసి కల్వకుర్తి నియోజకవర్గ ప్రాంతానికి నీరు అందిస్తాను, అదేవిధంగా ఎన్నికలలో కూడా ఇక్కడ సభకు ప్రాంతానికి వచ్చినప్పుడు నీరు అందిస్తానని చెప్పేటువంటి ముఖ్యమంత్రి మాటలు ఏమైనాయి? ఈరోజు ఎన్నికలప్పుడు చెప్పినటువంటి వాగ్దానాలు ఏమైనాయి? ఈరోజు ఈ కల్వకుర్తి ప్రాంతానికి తీరని అన్యాయం. ఒక పక్క కల్వకుర్తి ప్రాంతం మాడుల మీదంగా ఈ ప్రాంతం మీదంగా నల్గొండకు నీరు తరలిస్తారు, పైపులేషులు నీరు తరలిస్తారు. కానీ ఈ ప్రాంతానికి ఆమనగలకు, మాడుగులకు మా దగ్గర నుంచి వెళ్ళినటువంటి పైపుల ద్వారా మాకు నీరు ఇవ్వకుండా ఆ ప్రాంతానికి తరలిస్తూ ఈ కల్వకుర్తి ప్రాంతానికి అన్యాయం చేసినటువంటి ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఈ కల్వకుర్తి ప్రాంత ప్రజలకు, రైతాంగానికి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతానికి ఇచ్చి నీరు నువ్వు తీసుకొని పో. అక్కడ మేము వ్యతిరేకం కాదు నీరు అక్కడ పోవడానికి, కానీ మా ప్రాంత రైతులకు కూడా ఇక్కడ బోర్ల మీద ఆధారపడినటువంటి రైతులు ఉన్నారు. ఇక్కడ అంతా కూడా ఇక్కడ నీళ్లు కెనాల్స్ ఎన్నో ఏళ్ల నుంచి లేవు. మొదటి నుంచి 30 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ కూడా తాగునీటి కోసం, సాగునీటి కోసం ఉద్యమాలు చేస్తే మొక్కుబడిగా చెప్పినటువంటి మాటలు తప్ప ఈ ప్రాంతానికి సుక్క నీరు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ ఆర్థిక స్వావలంబనకు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఊతమిస్తుంది. ఆత్మనిర్భర భారత్ ను స్వాగతించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. తెలంగాణలో విలయ తాండవం చేస్తున్న కరోనా మహమ్మారి. నిన్న ఒక్కరోజే 41 పాజిటివ్ కేసులు నమోదు. పోతిరెడ్డిపాడుపై భగ్గుమంటున్న తెలంగాణ విపక్షాలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ. కోవిడ్-19 కట్టడికి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలి. నర్సంపేటలో శానిటైజర్లను పంపిణీ చేసిన ఎంపీ మాలోతు కవిత. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.